ఇంట్లోనే బాడీ వ్యాక్స్ని చేసుకునేది మీకు నేను చూపిస్తాను అనమాట. అంటే షుగర్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ తక్కువ. అలా మెజర్మెంట్ చేసుకొని ఇట్లా చూడండి, ఇట్లా బాయిల్ అవుతుంది కదా. సో ఇది కొంచెం డార్క్ కలర్ వస్తున్ననంగా ఏం చేయండి, ఒక్క డ్రాప్ ఇట్లా వేయంగానే మొత్తం ఇట్లా కొంచెం స్ట్రాంగ్. ఇప్పుడు ఈ బాడీ వ్యాక్స్తో హెయిర్ రిమూవల్ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఇబ్బందే. చూడండి ఇట్లా కలుపుకుంటే ఇలాగా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ హార్డ్గా చేసినా సాఫ్ట్గా చేసినా మీకు రాదనమాట. అలా న్యాచురల్గానే మనకి మొత్తం బాడీ హెయిరే కాదండి, అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, థ్యాంక్స్ గాడ్. సో ఈ వీడియోలో మీకు ఈ ఇంట్లోనే బాడీ వ్యాక్స్ ఎలా తయారు చేసుకునే విధానం అండ్ ఎట్లా అప్లై చేసుకునేది మొత్తం ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో కంప్లీట్గా చూడడం వల్ల ఈ వర్క్ అనేది నీట్గా అర్థమవుతుంది. చాలా మంది కామెంట్స్ ద్వారా అడిగారండి ఈ బ్యూటిషియన్ వర్క్స్ గురించి వీడియోస్ తీయండి అని చెప్పి. సో తప్పకుండా చేస్తానండి. కొంచెం లేట్ అయింది వీడియోస్ చేయడానికి, టైం పట్టింది నాకు. సో సారీ. ఇంకటి నుంచి ఖచ్చితంగా మీకు మీరు అడిగినటివన్నీ నేను వీడియోస్ చేసి వర్క్స్ ఎలా చేసే విధానం ప్రతి ఒక్కటి నేను మీకు అన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీప్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే ఇంట్లోనే బాడీ వ్యాక్స్ని చేసుకునేది మీకు నేను చూపిస్తాను. కానీ చేసుకునే ముందు ఒక మెజర్మెంట్ మీకు చూపిస్తాను అనమాట. కొలతలు ఎలా పెట్టుకొని చేసుకునే విధానం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బౌల్ ఉందనుకోండి, దీంతో నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. కానీ వాటర్ మాత్రం 1 కప్పే అనమాట. అంటే షుగర్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ తక్కువ. అలా మెజర్మెంట్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ పైన. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇదండి, ఇదే కప్పుతో నేను 4 కప్పుల షుగరు, 2 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని 15 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇట్లా లెమన్ అయితే పిండేసుకోవాలి. ఒక కంప్లీట్ లెమన్ కానీ 1.5 లెమన్ కానీ పిండుకుంటే చాలు. సో ఇట్లా పిండేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా బాయిల్ అవుతుంది కదా. సో ఇది కొంచెం డార్క్ కలర్ వస్తున్ననంగా మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇది కొంచెం చిక్కబడిందా లేదా అనేసి స్పూన్తో 2 డ్రాప్లు అలాగా తీసుకొని మనం ప్లేట్లో ఇట్లా వేసుకొని చెక్ చేసుకోవచ్చు. అయితే సుమారు 1 అవర్ అయితే టైం అయితే పడుతుందండి ఇది మొత్తం బాయిల్ అవ్వడానికి, ఈ షీరాని తయారు చేసుకోవడానికి. చూడండి ఇదో నేను ఇట్లా ప్లేట్లో ఇట్లా 2 డ్రాప్స్ అయితే వేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా కొంచెం పలసగా ఉందనుకోండి, ఇంకా కొంచెం హీట్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ షీరాని. మళ్ళీ కాసేపు బాగా బాయిల్ అయిన తర్వాత కలర్ కూడా చూడండి చేంజ్ అయింది. ఒక్క డ్రాప్ ఇట్లా వేయంగానే మొత్తం ఇట్లా కొంచెం స్ట్రాంగ్‌గా పడిందనమాట. చూస్తున్నారు కదా మీరు. సో కొంచెం చిక్కబడింది. సో ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారు కదండీ! నేను ఎలా చేశానో మొత్తం ఎలా తయారు చేసే విధానం చూసారు కదా! సో చేసిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత నేను ఈ బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది కూల్ ప్లేస్‌లో ఉంటే చాలా మంచిది. అండ్ చేసుకునే ముందు కొంచెం హీట్ చేసుకొని, ఓవెన్స్ అలా ఉంటే హీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓవెన్స్ ఇంట్లో లేవనుకోండి, ఏదన్నా హాట్ వాటర్‌లో పెట్టి కాసేపు ఉంచాక కొంచెం సాఫ్ట్ అవుతది. అంటే మీకు గబకన తీసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటదనేసి మీకు అలా చెప్తున్నాననమాట. చేసిన తర్వాత స్టోర్ చేసుకున్నాను నేను. సో స్టోర్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. నేను కొంచెం హీట్ చేశాను. దానివల్ల చూడండి ఇలా ఉంటుందన్నమాట షీర. దీన్ని ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇప్పుడు ఈ బాడీ వ్యాక్స్‌తో హెయిర్ రిమూవల్ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. చూడండి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అన్నమాట. అంటే కలుపుకోవడానికి. ఎక్కువ ఏసుకోకూడదనమాట. కొంచెం అంటే కలుపుకుంటూ చేసుకోవాలి. దీన్ని ఇలాగా బాగా సాఫ్ట్‌గా రావాలన్నమాట. ఎక్కువ వాటర్ ఏసుకున్నాను ఇబ్బందే. మొత్తం అంతా అతకపోతుంది. అసలు తీయడానికి కూడా రాదనమాట హెయిర్. సో కొంచెం కొంచెంగా ఏసుకొని కన్సిస్టెంట్‌గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇంత హార్డ్‌గా వచ్చినా కూడా నీకు రాదనమాట తీయడానికి. సో మళ్ళీ కొంచెం వాటర్ ఏసుకొని చూడండి ఇలాగనమాట.
ఇట్లా సాఫ్ట్‌గా వస్తే నీకు హ్యాండ్ మీద పెట్టి తీసేటప్పుడు ఒక కస్టమర్ ఎవరైనా సరే తీర్చుకునే వాళ్ళకి గూడా పెయిన్ ఉండదు. సో, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా తీసేదనేది. ఇట్లా మొత్తం ఇలా బాగా కలుపుకున్నాను నేను. దీన్ని ఇట్లా సాఫ్ట్‌గా వచ్చేటట్టుగా. చూడండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలా అప్లై చేసుకొని ఎలా తీసేదనేది. ఇప్పుడు ఇది హ్యాండ్ కదా! సో, చూడండి ఇట్లా స్లోగా నేను చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసుకొని చూడండి ఇట్లా కలుపుకుంటే ఇలాగా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ హార్డ్‌గా చేసినా, సాఫ్ట్‌గా చేసినా మీకు రాదనమాట. కొంచెం ఇట్లా బ్యాక్‌కెళ్ళి ఇట్లా ఫ్రంట్‌కి రావాలి. ఇట్లా బ్యాక్‌కెళ్ళి ఇట్లా ఫ్రంట్‌కి రావాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది. హెయిర్ పోయేది. ఇట్లా అన్నమాట. ఇట్లా బ్యాక్ ఇట్లా వస్తూ ఫ్రంట్‌కెళ్ళాలి. ఇట్లా బ్యాక్ ఇట్లా వస్తూ ఫ్రంట్‌కెళ్ళాలి. అప్పుడే హెయిర్ అనేది మొత్తం ఔట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఇక్కడ క్లియర్‌గా స్కిన్‌లో కనిపిస్తుంది చూడండి డిఫరెన్స్. ఇక్కడికి. సో, అలాగే మొత్తము ఈ పార్ట్ అంతా కవర్ చేయాలన్నమాట. బాగా ప్రాక్టీస్ వస్తేనే ట్రై చేయండి. ఎందుకంటే స్కిన్ కొంచెం బాగా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయేమో కాబట్టి. ఇప్పుడు టోటల్ హ్యాండ్ పైన ఫస్ట్ ఇంతవరకు మనం చేసేది ఉంటుంది. ఇట్లా వన్ సైడ్స్లో సో మళ్ళీ హ్యాండ్ని ఇట్లా బ్యాక్ ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా చేసేది ఉంటుంది. అట్లా మొత్తం హ్యాండ్ని కవర్ చేయొచ్చు. ఇట్లా ఫింగర్స్ పైన కూడా ఇలా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ పార్ట్ ఇప్పుడు చూడండి క్లీన్ అయింది కదా! మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఎంత నీట్‌గా సాఫ్ట్‌గా వస్తదంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ మొత్తం సెకండ్ పార్ట్‌ని చేయాలా? ఇలా ఎందుకు చేయమని చెప్తున్నానంటే ఇలా చేస్తే చేయించుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఒక్కసారిగా ఇక్కడి నుంచి ఇక్కడికి అప్లై చేసి తీయడం వల్ల ఎక్కువ పెయిన్‌గా ఫీల్ అవుతారు. అట్లా కూడా తీస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం అప్లై చేసి తీస్తే కూడా కొంచెం పెయిన్‌గా అనిపిస్తది. అట్లా కాకుండా ఇక్కడ ఈ పార్ట్ 2 డివైడ్ చేసుకొని గనుక చేస్తే చేయించుకునే వాళ్ళకి, చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇట్లా. చూడండి డిఫరెన్స్. ఒకటైతే హ్యాండ్ అయితే వ్యాక్సింగ్ చేశాను, ఇంకొకటి చేయలేదు. సో ఇది జస్ట్ హెయిర్ రిమూవల్కే కాదండి, చాలా ట్యాన్ కి కూడా అండ్ డెడ్ స్కిన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ షీరా అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే 2 హ్యాండ్స్ కి నేను వ్యాక్సింగ్ చేసేసానండి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ముందుకి ఇప్పుడుకి. ఈ న్యాచురల్ బాడీ వ్యాక్స్ లో షుగర్, లెమన్ ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా న్యాచురల్ గానే మనకి మొత్తం బాడీ హెయిరే కాదండి, ట్యాన్ కి అండ్ అలాగే డెడ్ స్కిన్ కి అండ్ స్మూత్ కూడా ఈ షీరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తక్కువ ఖర్చు మనం ఇంట్లోనే బాడీ వ్యాక్స్ ని చేసుకోవచ్చు. కానీ చేసే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రం పట్టుకోవద్దండి. చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఇది పాకం అండి. ఒక్క చుక్క పడినా కూడా బొబ్బ వచ్చేస్తుంది అనమాట. చాలా కేర్ఫుల్ గా మీరు నేర్చుకొని చేసుకోండి. అప్పుడే మీకు బాగుంటుందన్నమాట. అండ్ అలాగే డైరెక్ట్‌గా స్కిన్ మీద పెట్టేసి ప్రాక్టీస్ చేసేయద్దండి.
నేననేది కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోండి. కొంచెం కొంచెం అప్లై చేసుకొని, కొంచెం కొంచెంగా ట్రై చేయండి. అప్పుడే మీకు తీసే విధానం వాడటం అర్థమైపోతుంది. అండ్ అలాగే మీకు స్కిన్‌కి కూడా ఏ డ్యామేజ్ లేకుండా ఉంటది. లేకుంటే ఒక్కసారిగా మీరు ఇట్లా స్కిన్‌కి ఇట్లా పెట్టేసి, ఇట్లా ఫాస్ట్‌గా తీయడం వల్ల స్కిన్ కూడా చాలా ఎరుపైపోయి, మొత్తం అంతా చర్మము ఇబ్బంది పడుతుందనమాట. చాలా రెడ్డిష్‌గా అయిపోతుంది. సో, మంట పుడుతుందనమాట. సో, మీకు ఎన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా సరే చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకొని, జాగ్రత్తగా నేర్చుకొని, మీరు ఈ వర్క్ బాగా మీకు యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.